హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ అనే గొప్ప సంఘ సంస్కర్త పశ్చిమ బెంగాల్ రాధానగర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1772 మే 22న జన్మించడం జరిగింది. ఈయనని భారతదేశంలో ఆధునిక పునరుజ్జీవ పితామహుడుగా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ రినైజాన్స్గా పిలుస్తారు. ఆధునిక భారతానికి పితామహుడుగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ద పైనీర్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు, ఒక యుగకర్తగా కూడా పిలుస్తారు. ఈయనకు అక్బర్ టు రాజా అనేటువంటి బిరుదును ప్రదానం చేశాడు. అందువల్ల ఈయన పేరు రాజా రామ్మోహన్ రాయ్గా ప్రసిద్ధి. ఈయన భారతదేశంలో మొట్టమొదట సామాజిక మత రాజకీయ సంస్కరణలు చేపట్టేందుకోసం నడుం బిగించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈయన 1815లో తన మిత్రులతో కలిపి ఆత్మీయ సభను ప్రారంభించారు. ఆ తర్వాత 1828లో బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించి భారతదేశంలో సామాజిక మత సంస్కరణోద్యమానికి పాటుపడిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈయన బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ పాశ్చాత్య విద్యను ప్రోత్సహించి ఆంగ్ల భాష నేర్చుకోవాలని చెప్పి భారతదేశంలో మొట్టమొదట చెప్పిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈయన కృషి వల్లే భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది. ఈయన కృషి చేయడం వల్లే విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని భారతదేశంలో నిషేధించడం జరిగింది. వితంతు పునర్వివాహాలు జరిపించేందుకోసం కృషి చేశారు. బహుభార్యత్వం మంచిది కాదని బహుభార్యత్వం రద్దు చేయాలని చెప్పి ప్రచారం చేశారు. స్త్రీ విద్యాభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఆంగ్ల విద్య కోసం ఈయన 1822లోనే ఆంగ్లో హిందూ స్కూల్ అని చెప్పి స్థాపించారు. ఆ తర్వాత వేదాంత కళాశాలను కూడా స్థాపించారు. ఈయన బాల్య వివాహాలు నిషేధించాలని కూడా ప్రయత్నించారు. ఈయన నడిపిన పత్రికలు మనకి మిరాత్ ఉల్ అక్బర్ కావచ్చు, తర్వాత సంబంధ కౌముది, బంగదూత అనే పత్రికలు నిర్వహించారు. ఈయన 1833 సెప్టెంబర్ 27న బ్రిటన్లో బ్రెయిన్ ట్యూమర్తో మరణించడం జరిగింది.